నమస్తే. ప్రస్తుతం మనము ఏదైతే ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహం ఉందో 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఉన్నాం. యాక్చువల్గా ఇక్కడ ఇవాళ బీఆర్ఎస్ నేతల ధర్నా కార్యక్రమం ఉండేది, కానీ దాని పోలీసులు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే ఈ ధర్నా కార్యక్రమం నేపథ్యం ఏంటి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులకు నిరసనగా బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అలాగే ఇవాళ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ 125 అడుగుల విగ్రహం వద్ద ధర్నా చేసేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమాయత్తమయ్యారు. కానీ నిన్నటి నుంచి అరెస్టుల పర్వం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తిగా అటు ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇటు హరీష్ రావు కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిగతా కేపీ వివేకానంద, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్లో నివాసం ఉండే ఎమ్మెల్యేలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఓవరాల్గా ఈ విగ్రహం వద్ద పోలీసులంతా కూడా పహారా కాసి ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో బందోబస్తులో ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తులో నిర్బంధంలో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఓవైపు ఇదే ట్యాంక్ బండ్ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెహికల్ ఫ్లాగింగ్ సెరమనీ అది కార్యక్రమం కూడా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ఇక్కడ అలాగే ఇదే రోజున ట్యాంక్ బండ్ రోడ్ మీద ఈ పివి నరసింహారావు మార్గ్ విషయంలో ఇదే రోడ్లో అంబేద్కర్ విగ్రహం వద్ద కూడా బీఆర్ఎస్ ధర్నాకు రావడం, రెండు ఒకేసారి ఉండడంతో పూర్తి స్థాయిలో పోలీసులు అప్రమత్తమై ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు అలాగే నిర్బంధం దిశగా సాగింది. అయితే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏదైతే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద ఇవాళ వర్ధన్ సందర్భంగా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు నిర్బంధించకుండా ఇక్కడ బందోబస్తు చూస్తుంటే కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున స్పెషల్ ఫోర్సులు కావచ్చు, ఓఆర్టీ సిబ్బంది కావచ్చు, అటు కానిస్టేబుల్, పోలీస్ బందోబస్తు కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్బంధ వ్యవస్థ కొనసాగుతోంది అని చెప్పచ్చు. అందరూ కూడా ఎందుకంటే చూస్తూనే ఉన్నాం గత 2 రోజులుగా నిన్న ఏదైతే హరీష్ రావు మీద ఒక కేసు ఫైల్ అయ్యి ఆయన అరెస్టు చేశారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇవాళ మెజిస్ట్రేట్ ముందు బెయిల్ మంజూరు చేసిన ఆయన మీద ఏదైతే సిఐ మీద దుర్భాషలు ఆడాడని చెప్పేసి, కానీ ఆయననేమో ఏదైతే కౌశిక్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కేసు పెట్టడం జరిగింది. అయితే వీళ్ళందరినీ వైపు ఇక్కడ అరెస్టులు, అలాగే దానికి సంబంధించి ఇవాళ ధర్నాకు వచ్చే బీఆర్ఎస్ కార్యకర్తలని కూడా ఇక్కడ నిర్బంధించి హౌస్ అరెస్ట్ చేసి నిర్బంధించారు. ఇక్కడ చూడొచ్చు మనం పూర్తి స్థాయిలో ఇదంతా కూడా ఈ ఏరియా అంతా కూడా అటు పోలీసు నిర్బంధంలో ఉందని చెప్పవచ్చు. ఎక్కడికక్కడ అప్రమత్తమై ఉన్నారు పోలీసులు అంతా కూడా. అయితే చూడాలి మరి ముందు ఎందుకంటే బీఆర్ఎస్ ధర్నా కార్యక్రమాలకు దిగింది. అటు ప్రజాపాలన అని చెప్పేసి రాజ్యాంగ నియమాలకు తూట్లు పొడుస్తూ అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తూ ఉంది. అయితే ప్రజాపాలన 1 ఇయర్ సందర్భంగా అలాగే ఓవైపు విగ్రహ మార్పు, అలాగే ఇంకోవైపు విగ్రహ మార్పు కార్యక్రమంలో అదొకటి, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ నేతల అరెస్టు ఓవరాల్గా తెలంగాణలో శాంతి భద్రతలు కావచ్చు అట్టుడుకుతున్నాయని చెప్పచ్చు. ఓ విధంగా చూసుకుంటే ముఖ్యంగా హైదరాబాద్లో ఎమ్మెల్యేల అరెస్టులు ఇవన్నీ కూడా నిజంగానే ఒకవేళ ప్రజాస్వామిక దేశంలో ప్రజాపాలన అందిస్తామని చెప్తూ వస్తున్న ప్రభుత్వము నిజంగానే అప్రజాస్వామిక ధోరణిని అవలంబిస్తుందా అని చెప్పేసి కూడా కొంతమంది నిపుణులు కావచ్చు, మేధావులు కావచ్చు పెదవి విరుస్తున్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. చూడాలి ముందు మరి బీఆర్ఎస్ ఇవాళ హౌస్ అరెస్ట్ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళ కార్యక్రమాలు యథావిధిగా కొనసాగిస్తారా, ఇక్కడ దాకా వచ్చి ధర్నా చేసి మరి ప్రభుత్వానికి అల్టిమేటం ఏమైనా ఇస్తారా, వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో రమేష్, ఆద్య టీవీ, హైదరాబాద్.